తెలుగువారి ఆత్మీయ వారధి. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలను. అక్షరార్థన కార్యక్రమం ఎప్పటిలాగే ప్రతి సోమవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు సాహిత్యము, సినిమా ఈ రెండు అంశాలు తీసుకొని శ్రోతల ముందుకు వస్తుంది. శ్రోతలందరికీ తెలుసు, ప్రతి వారం అక్షరార్థన కార్యక్రమాన్ని పలు సెగ్మెంట్లుగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ సెగ్మెంట్లలో భాగంగా ఇవాళ కార్యక్రమాల విషయానికి వచ్చినప్పుడు మొదట ఈ వారం కవితలు. ఈ వారం కవితల్లో శాంభమూర్తి లండ రాసినటువంటి నువ్వు వెళ్ళిపోయాక అని ఒక కవిత, ఆ తర్వాత మరిపల్లి రాజ్ కుమార్ రాసినటువంటి ఎందుకని అనే కవిత, కటుకోజుల రమేష్ గారు రాసిన సకిలం ముకులం అనే ఒక కవిత, డాక్టర్ చారి గారు రాసినటువంటి రైతులకు సంబంధించిన ఒక కవిత ఒకటి, ఆ తర్వాత మందరపు హైమవతి గారి ధన్యవాదాల కవితను ఇవాళ నేను మీకు ఈ వారం కవితల సెగ్మెంట్ లో వినిపించబోతున్నాను. ఆ తర్వాత రెండవ సెగ్మెంట్ లో కొండా రవీందర్ గారి కవిత్వాన్ని మనం కవి సమ్మేళన సెగ్మెంట్ లో వినబోతున్నాం. కవి సమ్మేళనలో ఎప్పటిలాగే మనం ఒక కవి గారి కవితల్ని పోయట్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఓన్ వాయిస్ తన సొంత కవితతో, సొంత గొంతుకతో వినిపించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనకి కొండా రవీందర్ గారు తమ కవితలు వినిపిస్తారు. ఆ తర్వాత థర్డ్ సెగ్మెంట్ లో సినిమాకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మలయాళ సినిమా ఒక అవలోకనం, దానికి సంబంధించిన విషయాన్ని, కొన్ని విషయాల్ని, మలయాళ సినిమా ఎట్లా ఉంది, కేరళలో అదురు గోపాలకృష్ణ అరవింద్ నుంచి మొదలు పెడితే సినిమాలు ఎట్లా కదులుతూ వచ్చాయి, ప్యారలల్ సినిమా ఎట్లా ఉంటుంది, అర్థవంతమైన సినిమాకి కేరళ ఎట్లా పాదులు వేసింది, ఆ విషయాల గురించి ఒక అవలోకనం కార్యక్రమంలో భాగంగా మీతో నేను పంచుకుంటాను. ఇట్లా ఇవాళ కార్యక్రమంలో మనం పలు అంశాలని చేపట్టబోతున్నాం. అట్లా ఆ అంశాలకు సంబంధించిన విషయాన్ని మనం ముందుకు వెళ్తూ మొదట ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సాహిత్యంలోను, అట్లాగే భారతదేశ వ్యాప్తంగా పలు భాషల సాహిత్యాల్లో ఆర్టిస్టులు చాలా మంది ప్రతిస్పందించిన విషయం ఇవాళ మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, చూస్తూ ఉన్నాం. ఢిల్లీ చుట్టూరా ఉన్నటువంటి రహదారులని బంధించేసి రైతులంతా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైతులంతా ఎట్లా ధర్నాకు దిగుతున్నారు, ఎట్లా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రైతుల పాదముద్రల మీద అనేక మంది కవులు, రచయితలు స్పందిస్తున్నారు. ఆ కవితల్లో భాగంగా మనం ఇవాళ ఆ వాటికి సంబంధించిన వచ్చిన కవితల్ని కూడా ఇవాళ మనం వినబోతున్నాం. వినోదమా విషాదమా నేను రాసినటువంటి ఓ కవితను మీకు వినిపించి ఇవాళ ఈ వారం కవిత సెగ్మెంట్ లోకి మనం వెళ్తాం. వినోదమా విషాదమా. అక్కడేమో పొలాల గట్లు తెగాయి, మొలకలు మౌనంగా రోధిస్తున్నాయి. మట్టి తొక్కిన కాళ్ళు మౌనంగా వరసగా రోదనగా మహానగరం కేసి బారులు తీరుతున్నాయి. మట్టి తొక్కిన కాళ్ళు మౌనంగా వేదనగా రోదనగా మహానగరం కేసి బారులు తీరుతున్నాయి. ఒక కంటిలో నదులని మరో కంటిలో నిప్పులని నింపుకుని నేటి తుపాకుల్ని ఢీకొంటున్నాయి. ఓ కంటిలో నదులని మరో కంటిలో నిప్పులని నింపుకుని నేటి తుపాకుల్ని ఢీకొంటున్నాయి. దేశపు ఆహారం గిన్నె అల్లకల్లోలంగున్నది, దేశపు ఆహారం గిన్నె అల్లకల్లోలంగున్నది. ఇక్కడేమో నిన్నటిదాకా నగరం నాలాల్లో మురికి పులుముకుని పిట్టల దొరలు పెడుతున్న ముచ్చట్లు వింటున్నాం. ఇక్కడేమో నగరం నాలాల్లో మురికి పులుముకుని పిట్టల దొరల ముచ్చట్లు వింటున్నాం. ఇది చావో బతుకో అన్నట్టు మహానగరం గరంగా చేస్తున్న దుమ్మరిగడ్డల విన్యాసాల్ని చూస్తున్నాం. ఇది చావో బతుకో అన్నట్టు మహానగరం గరంగా చేస్తున్న దుమ్మరిగడ్డల విన్యాసాలని చూస్తున్నాం. ఇది వినోదమా విషాదమా, ఇది వినోదమా విషాదమా అని రాసుకున్నాను. అంటే ఒక పక్క రైతన్నలు అల్లకల్లోలం ఉన్న పరిస్థితులలో కూడా మొత్తం దేశం అంతా కూడా ఎంత ప్రశాంత ఎట్లా ఉందన్నది రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ రైతుల స్థితికి వేదనగా దుఃఖంగా రాసుకున్నటువంటి కవితలు. అట్లాగే అనేక మంది కవులు,
సాహిత్య సంఘాలు, కల్చరల్ సంఘాలు, అనేకమైన సంఘాలు రైతులకు సంబంధించిన అంశం మీద ప్రతిస్పందిస్తున్నాయి. ఆ ప్రతిస్పందనలో భాగంగా ఇవాళ మనం వినబోతున్నటువంటి మొట్టమొదటి కవిత, నిజానికి అది నువ్వు వెళ్ళిపోయాక సాంబమూర్తి లండ గారు రాశారు. ఆ సాంబమూర్తి గారు రాసినటువంటి కవితని మనం వింటూ ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా మనం ఇవాళ సాంబమూర్తి లాండా గారు రాసినటువంటి నువ్వు వెళ్ళిపోయాక కూడా అనే కవితతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సాంబమూర్తి గారు, మీ కవిత అండి. కవిత శీర్షిక నువ్వు వెళ్ళిపోయాక కూడా. సాంబమూర్తి లండ. నువ్వు వెళ్ళిపోయాక కూడా నీ కలల చెట్టు పూలు పూస్తుండాలి. కాలం ఒడ్డున నీ అడుగుజాడలు మెరుస్తుండాలి. నీ మాటల తోరణాలు గుమ్మానికి పచ్చగా వేలాడుతుండాలి. నువ్వు జీవితం గురువు దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ కోయిలల పాటలై వనాల గొంతుతో వసంతాల్ని పిలుస్తుండాలి. ఏ ఒంటరి సాయంత్రానో లైబ్రరీ మెట్ల మీద కూర్చున్నప్పుడు దూరాన విరిసే ప్రతి చిరునవ్వు రంగుల చాపంలోనూ నువ్వే ప్రతిఫలిస్తుండాలి. ఏ అర్ధరాత్రో నిద్ర పట్టక డాబా మీదకెళ్ళినప్పుడు గాలికి ఊగే మొక్కగానో వెన్నెల నీడగానో నీ పలకరింపు వినిపించాలి. ఏ పార్కు బెంచి మీదో చేరబడి కళ్ళు మూసుకుని జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ జ్ఞాపకాల సీతాకోక చిలుకలతో గుండె పూలతోటై పరవశించాలి. నువ్వు వెళ్ళిపోయాక కూడా నీలోంచి తవ్వుకొని ప్రపంచం తలపాగాల చుట్టుకోవడానికి, గుండెల మీద గర్వంగా ముద్రించుకోవడానికి బ్రతికున్నప్పుడే నేలలో లోతుగా నీదైన ఏదో నిధిని పాతిపెట్టాలి. ధన్యవాదాలు. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా? అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం తెలుగువారి ఆత్మీయ వారధి. సాంబమూర్తి గారి కవిత విన్నాం. నువ్వు వెళ్ళిపోయాక కూడా నీలోంచి తవ్వుకుని ప్రపంచం తలపాగాల చుట్టుకోవడానికి, గుండెల మీద గర్వంగా ముద్రించుకోవడానికి, బతుకున్నప్పుడే నేలలో లోతుగా నీదైన ఏదో నిధిని పాతిపెట్టాలి. నువ్వు వెళ్ళిపోయాక కూడా నీ కలల చెట్టు పూలు పూస్తుండాలి. మంచి కవిత అండి సాంబమూర్తి లండ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్వీయ గొంతుకతో మాకు మీ కవితను వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఇవాటి రెండవ కవిత మడిపల్లి రాజ్ కుమార్ గారు వినిపిస్తారు. మా మడిపల్లి రాజ్ కుమార్ గారు మీ కవిత అండి. మడిపల్లి రాజ్ కుమార్ గారు ఇప్పుడు ప్రముఖంగా రాస్తున్నట్టు కవుల్లో ఒకరు. ఎందుకని కవితా శీర్షిక. ఆ కవిత తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజ్ కుమార్ గారు మీ కవితను వినిపించాలి. రాజ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై రాసిన కవిత శీర్షిక ఎందుకని. నేలకి దగ్గరి మనుషులు, పచ్చని మొక్కల్లాంటి చల్లని చెట్లలాంటి మనుషులు, నేల తల్లిలాంటి తల్లుల్లాంటి మనుషులు, నేలనొదిలి సాము చేయలేని మనుషులు, నేలనొదిలి సాము చేయలేని మనుషులు. ఎందుకని వాళ్లనలా చట్టాల రోలర్లతో తొక్కి మరీ రోట్లలా చెయ్యాలని చూడడం, కార్పొరేటులతో ఖరీదు కట్టి ఖరాబు శరాబులుగా మార్చాలని చూడడం, రేటులతో ఖరీదు కట్టి ఖరాబు శరాబులుగా మార్చాలని చూడడం,
ఎందుకని ఆ రోడ్లపై పచ్చని ఆ శబ్ద పల్లవాలను తొక్కి తొక్కి గొంతు నొక్కి సన్నాయి నొక్కులు నొక్కాలని చూడడం? దేశానికింత ముద్ద పెట్టడం తప్ప అంచనాలు, చేతబడి, తిరుగుబడి, పెట్టుబడుల వ్యాపారాత్మక టక్కు టమారీ, చూమంతర్, జంతర్ మంతర్, కుట్రిక్కులేవీ తెలియని కాయలు కట్టిన చేతులు. దేశానికింత ముద్ద పెట్టడం తప్ప అంచనాలు, చేతబడి, తిరుగుబడి, పెట్టుబడుల వ్యాపారాత్మక టక్కు టమారీ, చూమంతర్, జంతర్ మంతర్, కుట్రిక్కులేవీ తెలియని కాయలు కట్టిన చేతులు. సంప్రదాయ సహజ సిద్ధ రేగడి నెలలో వేళ్లై కూరుకుపోయిన వేళ్ల చేతులు, వేనవేల చేతులు ఎందుకలా ముడవాలని? రంగు హంగుల మాయాబాజారుల బేజారై జారి ముష్టి ఎత్తాలని చూడడం? ఎందుకని ఇవ్వడం తప్ప తెలియని కంకులలాంటి చేతులను ఢిల్లీ మైదానాల చేలలో లేచేలా చేసి ఏవో రహస్య పిడికిళ్లుగా కోయాలని చూడడం? ఇవ్వడం తప్ప తెలియని కంకులలాంటి చేతులను ఢిల్లీ మైదానాల చేలలో లేచేలా చేసి ఏవో రహస్య పిడికిళ్లుగా కోయాలని చూడడం? ప్రేమించడం తప్ప పొందడం తెలియని హృదయాలపై ఎందుకింత వింతగా అకస్మాత్తుగా కథలోలా మకరం పట్టుతో మనసు పడేసుకోవడం? ప్రేమించడం తప్ప పొందడం తెలియని హృదయాలపై ఎందుకింతగా వింతగా అకస్మాత్తుగా కథలోలా మకరం పట్టుతో మనసు పడేసుకోవడం? స్వేచ్ఛా విపణి పేరిట ఏ వాణిజ్య ఫణాల కుచ్చుటోపీలను తొడగాలని పవిత్ర గంగ సాక్షిగా ఘర్మజలాన్ని ఎవరికి దారపోయాలని చెప్పగలవా? స్వేచ్ఛా విపణి పేరిట ఏ వాణిజ్య ఫణాల కుచ్చిటోపీలను తొడగాలని పవిత్ర గంగ సాక్షిగా ఘర్మజలాన్ని ఎవరికి దారపోయాలని చెప్పగలవా? నా పేరు మడిపల్లి రాజ్ కుమార్. అందరికీ ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా, రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మడిపల్లి రాజ్ కుమార్ గారు రాసినటువంటి కవితను విన్నాం. పవిత్ర గంగా సాక్షిగా ఘర్మజలాన్ని ఎవరికి దారపోయాలని చెప్పగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంచి కవితను మనకు వినిపించారు మడిపల్లి రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్ గారు. ఇక ఇప్పుడు ఇవాల్టి ఈ వారం కవిత శీర్షికలో మీకు వినిపించబోయే మరో కవిత కటుకోజ్వల రమేష్ గారు రాశారు. కటుకోజ్వల రమేష్ గారు రాసిన కవిత శీర్షిక పేరు సకులం ముకులం. సకులం ముకులం అంటే మనకు తెలుసు కదా, ఫోల్డెడ్ లెగ్స్, సకులం ముకులం పెట్టుకున్నటువంటి ఆ వాతావరణాన్ని ఆయన కటుకోజ్వల రమేష్ గారు మనకు కవితను వినిపిస్తారు. సకులం ముకులం. రమేష్ గారు. అన్నదాతకు అండగా నిలుద్దాం. నా కవితా శీర్షిక సకిలం ముకిలం. రచన కటుకోజ్వల రమేష్. పొలాన్ని నీళ్లు మింగాయని పల్లెలంతా కాళ్ళరిగేలా తిరిగొచ్చి నడుం కండువా విప్పి నట్టింట్ల కూలబడితివి. చెమట నిండిన పెయ్యంతా నీ కష్టానికి అద్దమైతాండే. ముడుసుకుపోయిన ముఖమంతా నీ దిగులుకు దర్వాజైతాండే. కాళ్ళనే కాదు నీ మనసుని సకిలం ముకిలంలా మలుసుకుంటివి. కూసుంటే కూడు సేతి కొత్తదా, కూసుంటే కుంపటి రాజుకుంటదా. బతిమాలుకుంటూ బతుకుతున్న బతుకంతా నీ ముందు వడ్డించిన విస్తరి కాదాయే. సకిలం ముకులంగా కూర్చుండి తీరిగ్గా తింటానికి పెట్టి పుట్టాలేమో. అయినా ఈ బొంకిచ్చుడు బొర్లేసుడు సుతారం ఇష్టం లేనోళ్ళు
చినుకు చినుకు తడిలోనూ నెగడు పెట్టుకుని, చినుకు చినుకు తడిలోనూ నెగడు పెట్టుకుని, ఒళ్ళంతా బగబగ మంట పెట్టుకుని, ఒళ్ళంతా బగబగ మంట పెట్టుకుని, సలసల సలపరించే రకతంతో మెల్లగా సల్లంగా ఎలాగుంటారు, మెల్లగా సల్లంగా ఎలాగుంటారు. అగ్గిరాజేసిన పొయ్యి మీద రొట్టె పెంక కాల్తనే ఉంటది, రొట్టె పెంక కాల్తనే ఉంటది. ఆకలి నకనకలకు కమ్మటి వాసనొస్తే కడుపు నిండుద్దా. చెర్నాకోలాను ముల్లుగర్రను పట్టి సకిలం ముకిలం తెయ్యి రైతన్నా, సకిలం ముకిలం తెయ్యి రైతన్నా. తెలుగువారి ఆత్మీయ వారధి కటకొజ్జుల రమేష్ గారు సకిలం ముకిలం పేరు రాసిన కవితలో రైతులకు ఒక ప్రబోధాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పారు. కమ్మటి వాసన వస్తే కడుపు నింపుద్దా, చెర్నా కోలను ముల్లు గర్రను పట్టి సకిలం ముకులం తీరన్నా రైతన్నా అని చాలా మంచిగా చెప్పారు. పొలాన్ని నీళ్లు మింగాయని పల్లెంతా కాళ్ళరిగేలా తిరిగొచ్చి నడుం కండువాగప్పి నట్టింట్ల కూడా పడితివి అనుకుంటూ ప్రారంభమైన కవితలో చివరికి సకిలం ముకులం తీయరన్నా అని రైతన్నా అని ఒక ప్రబోధాత్మకమైన కవిత చెప్పారు. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇవాళ అక్షరాల కార్యక్రమంలో భాగంగా మరో కవిత, మరి అది కూడా మళ్ళీ రైతు గురించిన కవితనే డాక్టర్ టి రాధాకృష్ణమాచార్య గారు రాశారు. డాక్టర్ టి రాధాకృష్ణమాచార్య రాసినటువంటి కవితని మనం ఇప్పుడు విందాం. చారి గారు మీ కవిత అండి. శీర్షిక అలజడి మనసు. ఈవేళ మనసెందుకో అల్లకల్లోలంగా ఉంది, తుఫాను చిక్కిన సముద్రపు టలల్లా. ఈ పూట కలమెందుకో అతలాకుతలమైంది, సునామీలో కాలం పొంగిన తీరంలా. ఈ క్షణం ఎందుకో మనిషి కకావికల శకలమైండు, ఒడ్డుపైన చేపలో ఆగే ఊపిరిలా. నేడు ఎందుకో పచ్చని పొలాలన్నీ ఢిల్లీ వీధుల్లో హర్తాల్ చేస్తున్నాయి. నేడు ఎందుకో పచ్చని పొలాలన్నీ ఢిల్లీ వీధుల్లో హర్తాల్ చేస్తున్నాయి. జలఫిరంగుల ఛేదిస్తున్న రైతన్నలై చీకటి అడుగుల దుర్బుద్ధిని చీల్చే రేపటి సూర్యులుగా వస్తే రైతులు, ఆలోచనల కరవాలాలు చేతులై బుద్ధిజీవులు రావాలి సైనికులుగా. చీకటి అడుగుల దుర్బుద్ధిని చీల్చే రేపటి సూర్యులుగా వస్తే రైతులు, ఆలోచనల కరవాలాలు చేతులై బుద్ధిజీవులు రావాలి సైనికులుగా. నా దేశం ఆకలిని కన్నీటిని తీర్చే కిసాన్ శ్రమ బతకాలి గొప్పగా. మనసు వీచిన తడిలో వాకిలి, మొక్కల పుట్టిన ధాన్యం పిడికిలి. మనసు వీచిన తడిలో వాకిలి, తెలుగువారి ఆత్మీయ వారధి కృష్ణమాచారి గారి కవిత విన్నాం. సూర్యులై రైతులు తిరిగి రావాలని, ఎతికి రావాలని, అన్నం గిన్నె లాంటి వాతావరణం నుంచి అన్నం గిన్నె, మన భారతదేశానికి అన్నం గిన్నె లాంటి రైతాంగ సమస్యల్ని పట్టించుకోవాలని, జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కలిసి చెప్పారు. డాక్టర్ రాధాకృష్ణమాచారి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇవాళ అక్షరాచార్య కార్యక్రమంలో భాగంగా మొదటి సెగ్మెంట్ లో ఈ వారం కవితలో భాగంగా నేను ఇందాక 3 కవితలు మనం పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ విన్నాం. 4 కవితల్ని పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ వారి కవితల్ని మనం విన్నాం. ఇప్పుడు ఒక కవితని నా గొంతులో మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆ కవిత రాసింది మందరపు హైమవతి గారు. శీర్షిక ధన్యవాదాలు. అక్షరాల్లాటి మిత్రులకు అంకెల్లాంటి శత్రువులకు, అక్షరాల్లాటి మిత్రులకు అంకెల్లాంటి శత్రువులకు, ఆమని సొగసుల ఆత్మీయులకు, దుష్ట సమాసాల బంధువులకు అందరికీ ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు.
పంచదార పూతల తీయని తేనెల పలుకుల వెనక ప్రయోజనాల బంగారు జింకల ఉనికిని తేట తెల్లం చేసినందుకు వేల వేల కృతజ్ఞతల మందారాలు. పంచదార పూతల తీయని తేనెల పలుకుల వెనక ప్రయోజనాల బంగారు జిలకల ఉనికిని తేట తెల్లం చేసినందుకు వేల వేల కృతజ్ఞతలు, వేల వేల కృతజ్ఞతల మందారాలు. కటిక చీకటి రంగు ఒక్కటే నిండినప్పుడు చూపించిన రంగుల చిత్రాల వెనుక అసలు సిసలు వంచనా శిల్పం బండారం బయటపడినా ఏమీ పర్వాలేదు. అసలు సిసలు వంచనా శిల్పం బండారం బయటపడినా ఏమీ పర్వాలేదు. ఎండిన అంతరంగం ముద్దు ఎంత రంపపు కోతకు గురైనా గట్టితనాన్ని సంతరించుకున్నందుకు దిగులు బురదలోనే తిన్నగా నిలిచి పైకి చూచే ఆత్మగౌరవం తామర పువ్వైనందుకు చిత్తరుగులో అతికించిన ఆకుల చిరునవ్వు చిగురాకు ఎడద కొమ్మ నుంచి రాళ్ళందుకు గాయాల కవ్వం మహిస్తున్న కొద్దీ కవిత్వం చెలికానికి ఇంకా ఇంకా దగ్గర చేస్తున్నందుకు బహుత్ శుక్రియా, బహుత్ శుక్రియా. గాయాల కవ్వం మధిస్తున్న కొద్దీ కవిత్వం చెలికానికి ఇంకా ఇంకా దగ్గరగా చేస్తున్నందుకు బహుత్ శుక్రియా, బహుత్ శుక్రియా. థ్యాంక్ యూ అండి మందిర భాగవత్ గారు. మీ కవితను మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. ధన్యవాదాలు మీకు, మీ కవితకి. థ్యాంక్ యూ అండి. ఇట్లా ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా మొదటి సెగ్మెంట్ లో మనం ఈ వారం కవితలు నేర్పటాగా చెప్తున్నట్టుగా ఈ వారం నేను చూసిన, చదివిన, నాకు నచ్చిన కవితల నుంచి కొన్ని కవితలు ఎంపిక చేసి మీకు వినిపిస్తున్నాను. వీలైన చోటల్లా ఆ కవుల సొంత గొంతుకతో ఆ కవితను వినిపించే ప్రయత్నం చేస్తాను. అది వీలు కానప్పుడు నేను వినిపిస్తూ ఉన్నాను. ఇట్లా కరెంట్ సబ్జెక్ట్ మీద దాదాపుగా ఈ వారంలోనే వచ్చినటువంటి కవుల ప్రతిస్పందనల్ని ఈ మొదటి సెగ్మెంట్ లో మనం వింటూ ఉన్నాం. ఇట్లా ఇవాల్టి మొదటి సెగ్మెంట్ లో ప్రధానమైన భాగాన్ని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమం మీదనే మనం కవితలు విన్నాం. రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూనే కవులు స్పందించిన తీరును మనం గమనించాం. ఇంకా చాలా మంది కవులు చాలా కోణాల్లోంచి రైతుల పోరాటం మీద, రైతుల స్థితి మీద, రైతుల ఆత్మస్థైర్యం మీద కవితలు రాస్తున్నారు. ఆ కవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళకి అక్షరాల తెర కార్యక్రమంలో మనం రెండవ సెగ్మెంట్ లోకి వెళ్ళబోతున్నాము. ఇవాళ రెండవ సెగ్మెంట్ లో ఎప్పట్లాగే ఒక ప్రముఖ కవి యొక్క కవిత్వాన్ని మనం తన సొంత గొంతుకతో వినబోతున్నాం. అట్లా ఈ వారం కొండా రవీందర్ గారి కవితల్ని మనం వినబోతున్నాం. కొండా రవీందర్ గారు నిజామాబాద్కు చెందినటువంటి మిత్రులు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన విరిగా కవిత్వం రాస్తున్నారు. అట్లా అట్లా ఆయన రాసినటువంటి కవితల నుంచి మనం ఇప్పుడు కొన్ని కవితల్ని తన స్వీయ గొంతుకతో విందాం. రవీందర్ గారు, మీ కవిత్వం అండి, వినిపించండి. నా కవిత శీర్షిక పేదోడి శ్వాస. ఉడుకు రక్తం ఊపిరి తీసి చెమట చుక్కల స్వేదం పిండుకొని, ఉడుకు రక్తం ఊపిరి తీసి చెమట చుక్కల స్వేదం పిండుకొని, వెట్టి చాకరికి ముగ్గు పూసి తరతరాలపై పెత్తందారి చెలాయించిన రాజ్యాలపై తిరుగుబాటు జెండా ఎగిరేసి, తరతరాలపై పెత్తందారి చెలాయించిన రాజ్యాలపై తిరుగుబాటు జెండా ఎగిరేసి, శ్రమజీవుల బతుకుల్లో చిరునవ్వులు పూయించి పేదోడి శ్వాసగా ఆశలని చిగురించిన ఎర్రెర్రని జెండాకి నూరేళ్లాయిస్తూ, పేదోడి శ్వాసగా ఆశలను చిగురించిన ఎర్రెర్రని జెండాకి నూరేళ్లాయిస్తూ ఎన్ని ఆటుపోట్లను చవిచూసిందో, ఎన్ని గుండె గాయాల్ని కనురెప్పలో దాచుకుని ఎదిగిందో, ఎన్ని ఆటుపోట్లను చవిచూసిందో, ఎన్ని గుండె గాయాల్ని కనురెప్పలో దాచుకుని ఎదిగిందో, ఎన్ని బలిదానాలను చెట్టుపుట్టలకు ఎరకబర్చి త్యాగాలను 100 ఏళ్ల పొత్తులలో దాచుకుందేమో, ఎన్ని బలిదానాలను చెట్టుపుట్టలకు ఎరకబర్చి త్యాగాలను 100 ఏళ్ల పొత్తిళ్లలో దాచుకుందేమో. మరణం లేని పొద్దు పొడుపు మనిషి నిరాశల పారద్రోలే రేపటి నిప్పుల కణిక. మరణం లేని పొద్దు పొడుపు మనిషి నిరాశల పారద్రోలే రేపటి నిప్పుల కణిక. సగటు బడుగు జీవుల ఆశాకిరణం భూమి గాలి పిలిచినంత కాలము,
చుక్కలు వేగి చుక్కలై అన్యాయాల్ని ఎదిరించినంత కాలము, భూమి గాలి పిలిచినంత కాలము, చుక్కలు వేగి చుక్కలై అన్యాయాలను ఎదిరించినంత కాలం, సత్యం ధర్మం రాజ్యం ఏలేంత వరకు, సత్యం ధర్మం రాజ్యం ఏలేంత వరకు, పసిపిల్లల చిరుహాసం తొలకరి జలులై కురిసే వరకు, పసిపిల్లల చిరుహాసం తొలకరి జలులై కురిసే వరకు, ఈ పిడికిలికి అలుపే లేదు, ఈ ఎరుపుకి అలసట లేదు, ఈ పిడికిలికి అలుపే లేదు, ఈ ఎరుపుకి అలసట లేదు. జై హింద్. ఈ కవిత 2013లో ఆంధ్రభూమిలో వచ్చింది. కవిత శీర్షిక తొలకరి. తొలకరి పలకరిస్తానంటే పాటను నేనవుతాను, మనసు వెన్నెలవుతానంటే కరిగే కన్నీరవుతాను. తొలకరి పలకరిస్తానంటే పాటను నేనవుతాను, మనసు వెన్నెలవుతానంటే కరిగే కన్నీరవుతాను. నీ బతుకు పయనంలో బాటసారై సేద తీరుస్తాను, నీ బతుకు పయనంలో బాటసారై సేద తీరుస్తాను. అలల కన్నీటి సముద్రంలో ఆనందపు నావనై కలవల చంద్రుడవుతాను, అలల కన్నీటి సముద్రంలో ఆనందపు నావనై కలవల చంద్రుడవుతాను. చెలి నీ ఆశయాల అడుగుజాడకు తూర్పు కెరటమై నీ గుండెల్లో పొంగిన నిరాశ తుంపర్లను చల్లార్చే ఆశల శ్వాసనవుతాను. చెలి నీ ఆశయాల అడుగుజాడకు తూర్పు కెరటమై నీ గుండెల్లో పొంగిన నిరాశ కుంపట్లను చల్లార్చే ఆశల శ్వాసనవుతాను. మబ్బుల్ని చిమ్ముకుంటూ రేపటి మట్టి పరిమళాలకై ఆరాటపడే తొలి తొలకరినవుతాను. మబ్బుల్ని చిమ్ముకుంటూ రేపటి మట్టి పరిమళాలకై ఆరాటపడే తొలి తొలకరినవుతాను. జై హింద్. నా కవిత శీర్షిక నిత్య సత్యాన్వేషణ. ఇది సూర్య పత్రికలో వచ్చింది. ఉరిమితేనే వానకి అందం, మెరిస్తేనే మబ్బుకి మకరందం. ఉరిమితేనే వానకి అందం, మెరిస్తేనే మబ్బుకి మకరందం. ఈ రెండు కలిస్తేనే మనిషికి ఉల్లాసం, ఈ రెండు కలిస్తేనే మనిషికి ఉల్లాసం. కురిసే చినుకుకి ఉద్వేగం, మట్టిలో కలిసే అదృష్టానికి మహాయోగం. కురిసే చినుకుకి ఉద్వేగం, మట్టిలో కలిసే అదృష్టానికి మహాయోగం. తడిసిన మట్టి పరిమళాల వాసనతో ముద్దాడుతున్న పారే సెలయేరుల సరిగమల గుమగుమలు. తడిసిన మట్టి పరిమళాల వాసనతో ముద్దాడుతున్న పారే సెలయేరుల సరిగమల గుమగుమలు. ప్రవహించే నదితో కలిసి నడిచే ప్రయాణం. నిండుకుండే సముద్రంలో నావల పరుగులెత్తే సహవాసం. ప్రవహించే నదితో కలిసి నడిచే ప్రయాణం. నిండుకుండే సముద్రములో నావల పరుగులెత్తే సహవాసం. ఇంకా చేరని ఆశల తీరం కోసం ఆరాటం, ఇంకా చేరని ఆశల తీరం కోసం ఆరాటం. మేఘాల మాలికల స్వప్న సౌందర్యం, మేఘాల మాలికల స్వప్న సౌందర్యం. నింగిని తాకుతున్న అలల కెరటాల అంతరంగం అనుభూతుల ఆత్మీయ సమ్మేళనం. నింగిని తాకుతున్న అలల కెరటాల అంతరంగం అనుభూతుల ఆత్మీయ సమ్మేళనం. జీవన సంధ్యలో వెలుగులు పంచే తుంపరాల ఆశాదీపం, జీవన సంధ్యలో వెలుగులు పంచే తుంపరాల ఆశాదీపం. మెరుస్తున్న మెరుపుల వెనుక దాగిన నిత్య సత్యాన్వేషణ, మెరుస్తున్న మెరుపుల వెనుక దాగిన నిత్య సత్యాన్వేషణ. ఇంకా తీరని కవితల దాహం, ఇంకా తీరని కవితల దాహం. అలుపెరిగని కవితలోని కడలి లోతులో సాహితీ గన్నుల పిపాస. అలుపెరిగని కవితలోని కడలి లోతులలో సాహితీ గన్నుల పిపాస. నిరంతర మేధోమదనం ఊపిరి పిలిచే చివరి గడియ వరకు, నిరంతర మేధోమదనం ఊపిరి పిలిచే చివరి గడియ వరకు. నా కవిత శీర్షిక అమ్మ ప్రేమ. పాలపిట్ట మనసుల తెల్లని పాలలాంటి పలకరింపుల, పాలపిట్ట మనసుల తెల్లని పాలలాంటి పలకరింపుల. స్వచ్ఛమైన చిరుగాలి అందెల సవడిలా, స్వచ్ఛమైన చిరుగాలి అందెల సవడిలా. ప్రకృతి ముద్దుబిడ్డ పచ్చని పొలం, ప్రకృతి ముద్దుబిడ్డ పచ్చని పొలం. ఇంటి ముందు రంగవలులై తొనకని నిండుకుండల, ఇంటి ముందు రంగవలులై తొనకని నిండుకుండల. అమ్మ ఆప్యాయత అనురాగాల్ని చాటిన అక్షరాల ఆత్మీయత,
కమ్మనే నమ్మ ప్రేమ తేనెలొలికిన తీపి మాట. అమ్మ ఆప్యాయత అనురాగాల్ని చాటిన అక్షరాల ఆత్మీయత. కమ్మనే నమ్మ ప్రేమ తేనెలొలికిన తీపి మాట. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది ఈ అమ్మ రుణం. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది ఈ అమ్మ రుణం. ఎన్ని ధనరాశులు మూటలుగా పోసి కొనలేనిది అమ్మ మంచితనం. ఎన్ని ధనరాశులు మూటలుగా పోసి కొనలేనిది అమ్మ మంచితనం. ప్రేమకే అమ్మ బంది, బిడ్డల క్షేమమే ఆమె ఊపిరి. ప్రేమకే అమ్మ బంది, బిడ్డల క్షేమమే ఆమె ఊపిరి. ఎంత దూరంలోనున్నా అమ్మా అనే పిలుపుకు అల్లాడిపోతుంది. ఎంత దూరంలోనున్నా అమ్మా అనే పిలుపుకు అల్లాడిపోతుంది. బిడ్డ ఇంటికి తిరిగి వచ్చేదాకా, బిడ్డ ఇంటికి తిరిగి వచ్చేదాకా. ఏమిచ్చి ఈ తల్లికి ప్రేమను పంచివ్వగలము? ఏమిచ్చి ఈ తల్లికి ప్రేమను పంచివ్వగలము? ఆమె పొత్తిళ్లలో పొదిగిన మనము, ఆ గుండెల్ని తండుకుంటూ పెరిగిన మనం. ఆమె పొత్తిళ్లలో పొదిగిన మనం, ఆ గుండెల్ని తండుకుంటూ పెరిగిన మనం. అమ్మను మర్చిపోయామేమో, మళ్ళీ అమ్మ యాదికొస్తుంది. అమ్మని మర్చిపోయామేమో, మళ్ళీ అమ్మ యాదికొస్తుంది. ఇప్పుడు ఆమెను లాలించి పసిపిల్లల ఒడి చేర్చుకొని, ఇప్పుడు ఆమెను లాలించి పసిపిల్లల ఒడి చేర్చుకొని గోరుముద్దల ప్రేమల్ని పంచుతూ, బాధల్ని ఆ కళ్ళదారాలతో పంచుకుంటూ, గోరుముద్దల ప్రేమల్ని పంచుతూ బాధల్ని ఆ కళ్ళదారాలతో పంచుకుంటూ, కన్నీళ్లతో అమ్మగుండెను అభిషేకం చేస్తూ, కన్నీళ్లతో అమ్మగుండెను అభిషేకం చేస్తూ ఆమెను కడవరకు కన్నబిడ్డలో లాలిస్తూ తప్ప మనసు కుదుటపడదు. కన్నీళ్లతో అమ్మగుండెను అభిషేకం చేస్తూ ఆమెను కడవరకు కన్నబిడ్డలో లాలిస్తూ తప్ప మనసు కుదుటపడదు. జై హింద్. నా కవిత శీర్షిక ఉత్తరం. పోస్ట్ అనే పిలుపుతో నా కళ్ళల్లో చెమ్మగిలిన తడి. పోస్ట్ అనే పిలుపుతో నా కళ్ళల్లో చెమ్మగిలిన తడి. గత జ్ఞాపకాలను తడుముకుంటుంటే, అలనాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటుంటే, గత జ్ఞాపకాలను తడుముకుంటుంటే, అలనాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటుంటే, ఎన్ని అనుభూతులు ఆ అక్షరాలకి, ఎంత మమకారమో ఆ అనుభవాలకి. ఎన్ని అనుభూతులు ఆ అక్షరాలకి, ఎంత మమకారమో ఆ అనుభవాలకి. ఎన్నాళ్ళయిందో ఆ చెలిమి ఊట ఊరక, ఎన్నాళ్ళయిందో ఆ చెలిమి ఊట ఊరక. వేచి వేచి అలసిపోయిన ఎదకి ఆ పిలుపుతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎన్నాళ్ళయిందో ఆ చెలిమి ఊట ఊరక, వేచి వేచి అలసిపోయిన ఆ ఎదకి ఆ పిలుపుతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఏముంటాయి ఆ ఉత్తరంలో? ఏముంటాయి ఆ ఉత్తరంలో? ఇన్సూరెన్స్ పాలసీలు, లోన్ రికవర్ నోటీసులు, క్రెడిట్ కార్డు బిల్లులు, చిట్ ఫండ్ లేఖలు. ఏముంటాయి ఆ ఉత్తరంలో? ఇన్సూరెన్స్ పాలసీలు, లోన్ రికవర్ నోటీసులు, క్రెడిట్ కార్డు బిల్లులు, చిట్ ఫండ్ లేఖలు. మళ్ళీ 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 శిశిరంలో రాలిపోయి వసంతములో చిగురులు తొడిగే ఆకుల, శిశిరంలో రాలిపోయి వసంతంలో చిగురులు తొడిగే ఆకుల. ఆ ఉత్తరం కోసం, ఆనాటి రోజుల కోసం, ఆ ఉత్తరం కోసం, ఆనాటి రోజుల కోసం, అలనాటి స్నేహపు తీపి గుర్తుల కోసం. ఆ ఉత్తరం కోసం, ఆనాటి రోజుల కోసం, అలనాటి స్నేహపు తీపి గుర్తుల కోసం. ఎవరన్నా బాగున్నావా మిత్రమని ఆ నల్లని శిరాశకరంతో శ్రావణ వేగంలా ఈ గుండెను పలకరిస్తున్న ఆశతో ఈ మనసులో ఇప్పటికీ ఇంకా ఎదురుచూపులే. ఎవరన్నా బాగున్నావా మిత్రమని ఆ నల్లని శిరాచుక్కలతో శ్రావణ మేఘంలో ఈ గుండెను పలకరిస్తారన్న ఆశతో ఈ మనసులో ఇప్పటికీ ఇంకా ఎదురుచూపులే. ఎప్పటికి తీరని ఈ దాహం, ఏనాటికి నెరవేరుని ఈ స్వప్నం. ఎప్పటికి తీరేను ఈ దాహం, ఏనాటికి నెరవేరుని ఈ స్వప్నం. మనిషి అంతరంగంలో మానవత్వ పరిమళాలు వెదజల్లి, మనిషి అంతరంగంలో మానవత్వ పరిమళాలు వెదజల్లి మంచి చెడులను బేరీజు వేసి, మంచి చెడులను బేరీజు వేసి ఆ ఉత్తరానికి రెక్కలొచ్చి కాలం ఒడిలో జాలువారే గడియ కోసమే, ఆ ఉత్తరానికి రెక్కలొచ్చి కాలం ఒడిలో జాలువారే గడియ కోసమే ఈ ఆశ్రువుల అక్షరాల అభిషేకం, ఈ ఆశ్రువుల అక్షరాల అభిషేకం. కావాలి మేలుకొలుపు ఈనాటి రేపటి తరాలకు, కావాలి మేలుకొలుపు
ఈనాటి రేపటి తరాలకు జరిగింది. తెలుగువారి ఆత్మీయ వారధి ఇవాళ కవి సమయం కార్యక్రమంలో కొండ రవీంద్ర గారి కవితలు మనం వింటూ ఉన్నాం. దాదాపుగా 1984 ప్రాంతం నుంచి తను కవితా రంగంలో ఉన్నారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా సాహితీ రచనలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన నిజామాబాద్ లో సంబంధించినటువంటి అనేకమైన సాహితీ సంస్థలతో హిందూరు భారతి, తెలంగాణ రచయితల వేదిక, ఇట్లా అనేకమైనటువంటి సంఘాల్లో తను కృషి చేస్తూ వచ్చారు. అట్లాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా కేకల పత్రికతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం అనేక పత్రికల్లో ఆయన కవితలు ప్రచురణ ధర సాగుతూ ఉన్నది. ఆయన కవితల్ని మనం వింటూ ఉన్నాం. ఆ వింటూ ఇప్పుడు మరిన్ని కవితల్ని మనకు వినిపించాల్సిందిగా కొండ రవీంద్ర గారిని కోరుతున్నాను. రవీంద్ర గారు, మీ ఇంకొన్ని కవితలు వినిపించండి సార్. నా కవిత శీర్షిక హరితహారం. పచ్చని చెట్టొకటి పలకరిస్తూ తొలకరిలో హొయలుపుతుంది. పచ్చని చెట్టొకటి పలకరిస్తూ తొలకరిలో హొయలుపుతోంది. కొమ్మ మీద కోయిలమ్మ పచ్చని పరిమళాలు ఆస్వాదిస్తూ కూని రాగాలు కూస్తోంది. కొమ్మ మీది కోయిలమ్మ పచ్చని పరిమళాలు ఆస్వాదిస్తూ కూని రాగాలు కూస్తోంది. వయ్యారి రామచిలుకొకటి వగలు ఒలకపోస్తూ కోయిలను చేరి ముచ్చట్లు పెడుతుంది. వయ్యారి రామచిలుకొకటి వగలు ఒలకపోస్తూ కోయిలను చేరి ముచ్చట్లు పెడుతుంది. మట్టిని చీల్చుకొచ్చిన పిల్ల మొలకొకటి చెట్టును చూసి సేకరణిస్తుంది. మట్టిని చీల్చుకొచ్చిన పిల్ల మొలకొకటి చెట్టును చూసి సేకరణిస్తుంది. దారి మార్చుకున్న నల్లని మేఘం ఒకటి చినుకులు జారవిడియాలని చెట్టు చుట్టూ పహార కాస్తుంది. దారి మార్చుకున్న నల్లని మేఘం ఒకటి చినుకులు జారవిడియాలని చెట్టు చుట్టూ పహార కాస్తుంది. తుంపరలకు నిద్రలేచిన ఇంద్రధనుసు చెట్టును అలింగన చేసుకుని అందమైన బాపు బొమ్మ కుంచై ఆకాశాన్ని తలదిన్నేలా కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. తుంపరలకు నిద్రలేచిన ఇంద్రధనుసు చెట్టును అలింగనం చేసుకుని అందమైన బాపు బొమ్మ కుంచై ఆకాశం తలదిన్నేలా కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. చెట్టు మొదలు తడుపుతూ ప్రవహిస్తున్న పిల్లకాలు ఒకటి నడుముకు వడ్డానం వేసుకొని వెన్నెల ఆరబోసిన చీరలో సిగ్గుపడుతుంది. చెట్టు మొదలు తడుపుతూ ప్రవహిస్తున్న పిల్లకాలు ఒకటి నడుముకు వడ్డానం వేసుకుని వెన్నెల ఆరబోసిన చీరలో సిగ్గుపడుతోంది. ఏటిగడ్డున్న తుమ్మిదలై లేలేతని గడ్డి పరకలు ఆకుపచ్చ సొగసులతో ఒకదాని చెవులు ఒకటి గుసగుసలాడుతున్నాయి. ఏటిగట్టున్న తుమ్మిదలై లేలేతని గడ్డి పరకలు ఆకుపచ్చ సొగసులతో ఒకదాని చెవులు ఒకటి గుసగుసలాడుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఆలంబనైన హరితాహారం. ప్రకృతి ఒడిలో ఆలంబనైన హరితాహారం భూమాతకి మణిహారమై మనిషికి ఆహ్లాదకరమవుతూ జీవరస మనుగడకు ప్రాణం పోస్తుంది. భూమాతకి మణిహారమై మనిషికి ఆహ్లాదకరమవుతూ జీవరాశి మనుగడకు ప్రాణం పోస్తుంది. ఇది రేపటి తరాలకి తరిగిన గని. ఇది రేపటి తరాలకి తరిగిన గని. కవిత శీర్షిక మౌనం మాట్లాడుతోంది. మౌనం మాట్లాడుతోంది. మాటలు రాని ఒట్టి అమాయకురాలని నాలుకకొస్తే అక్షరం ముక్కరాదని. మాటలు రాని ఒట్టి అమాయకురాలని నాలుక కోస్తే అక్షరం ముక్క రాదని. అదేదో నేనేదో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అదేదో నేనేదో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. కుంభాకార కటకంలో పెట్టి అంచనా వేసుకున్నా. కుంభాకార కటకంలో పెట్టి అంచనా వేసుకున్నా. రంగుల లోకం చూసి వెర్రి వేషాలు వేశా. నాకన్నా గొప్పోడు లేడని విర్రవీగిపోయా. రంగుల లోకం చూసి వెర్రి వేషాలు వేశా. నాకన్నా గొప్పోడు లేడని విర్రవీగిపోయా. మనసులో ఏవేవో ఊహించుకొని ఎదుటి మనిషిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డానేమో. మనసులో ఏవేవో ఊహించుకొని ఎదుటి మనిషిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డానేమో. కాలం కళ్ళు తెరిపించేలోపు జరిగిన పొరపాటును గ్రహించలేక తల కిందికి వేలాడేసుకున్నాం.
కాలం కళ్ళు తెరిపించేలోపు జరిగిన పొరపాటును గ్రహించలేక తల కిందికి వేలాడేసుకున్న ప్రేమ అనురాగాల ఆప్యాయత అనుబంధాల ముందు నా అధికారం, నా అహంకారం, నా దర్పం కుప్పగంతులేసింది. ప్రేమ అనురాగాల ఆప్యాయత అనుబంధాల ముందు నా అధికారం, నా అహంకారం, నా దర్పం కుప్పగంతులేసింది. కరోనా నేర్పిన పాఠం మనిషిని నేనేనా అన్న అనుమానం వేసి నన్ను నేనుగా మనిషిని నేనని చెప్పుకోవడానికి సిగ్గుబిడియం వదిలేసి నాలోని నన్నును, నా లోపలి మనిషిని వెతుకుంటూ బయలుదేరా. నన్ను నేనుగా నేనని చెప్పుకోవడానికి సిగ్గుబిడియం వదిలేసి నాలోని నన్నును, నా లోపలి మనిషిని వెతుకుంటూ బయలుదేరా. నలుగురిని పలకరించటానికి, నలుగురిలో కలవటానికి ఇన్నాళ్ళు ఆవరించిన స్వార్థచింతన పారద్రోలి నాలోని మనిషిని తట్టిలేపి ఎదుటి మనిషిని హితం కోరమని. కురిలిన సమాజమును ప్రక్షణ చేయ నడుము బిగించి ముందుకు నడవాలని మౌనం మాట్లాడుతుంది ఇప్పుడు కాలం చేసిన గాయాల కన్నీళ్లు తుడవ. జై హింద్. కవిత శీర్షిక బాల్యం. నవ్వుల చిరుప్రాయం చిందించే దరహాసం మూగవైన పిల్లన గ్రోవిలా ఆకుచాటు పిందెలై ఎడార్లో చందమామతో కబుర్లు చెప్తుంటే బడిగది బోరుమంటుంది. గంట మ్రోగించలేక కాలం కన్నీళ్లతో వేదన ఉలకపోస్తుంది. పిల్లలు అల్లరి లేక చెట్టు మీది పక్షులు ఎప్పుడెప్పుడు వస్తారని ఆకాశం కేసి ఎదురుచూస్తున్నవి. తరగతి గదిలోని నలుపుతనం పూసుకున్న గోడ శుద్ధమొక్క తెల్లటి అక్షరాల సందడి లేక బోసిపోయింది. బోసి నవ్వులు, వెన్నెల మబ్బులు, మురిసిన వసంతం, ఆట ప్రాంగణం, కలబోసుకుని ఆడుకున్న స్నేహం. చిగురుపోయాక బాల్యం గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బాలల పండుగకు పరిమళాల అద్దాలని చాచా నీరు గులాబులతో ముచ్చటిస్తూ తిరిగి బడి తలుపులు తెరవాలని ఆశపడుతుంది. జై హింద్. ఈ కవిత హత్రాస్ ఘటనకి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి స్పందిస్తూ వారికి సంఘీభావంగా నేను రాసినది. ఈ కవిత శీర్షిక బతుకమ్మ. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు గాంధీజీ ఆనాడు. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు గాంధీజీ ఆనాడు. పట్టపగలే సమూహంగా తిరగలేని నవనాగరికత భారతంలోని దుస్థితి ఈనాడు. రాజ్యాంగం ప్రసాదించిన చట్టాలు సమానత్వాలు నీటి మీద రాతలేనివి. రెక్కలు తొడిగిన స్వేచ్ఛాగీతం పంజరంలో రామచిలుకల బందీ అయిపోయింది. పాశ్చాత్య మోహంలో పడి అంగడి సరుకుని చేసి ఆట బొమ్మల మార్చి అనాగరికత సంస్కృతికి తెరలేపింది ఈ సమాజం. హత్రస్, దిశ, నిర్భయ ఇంకెందరో పశ్వాంచ క్రీడకు బలవుతున్నా
నాలుకలు తెగ్గోసి పెట్రోల్ మంటల్లో బూడిద చేస్తున్న హత్రాస్, దిశ, నిర్భయ ఇంకెందరో పశువాంచ క్రీడకు బలవుతున్న నాలుకలు తెగ్గోసి పెట్రోల్ మంటల్లో బూడిద చేస్తున్న చలనం లేని మానవత్వం మర్చిన నరరూప రాక్షసులు. చలనం లేని మానవత్వం మర్చిన నరరూప రాక్షసులు ప్రజాస్వామ్య చట్టాల ముసుగులో తప్పించుకుంటూ దొరలై మీసం మెల్లేస్తున్నారు. ప్రజాస్వామ్య చట్టాల ముసుగులో తప్పించుకుంటూ దొరలై మీసం మెల్లేస్తున్నారు. ఏ తప్పు చేయని అభాగ్యులు ఆసుదారులు కారుస్తూ ఆత్మహత్యలు ముద్దు పెట్టుకుంటుంటే, ఏ తప్పు చేయని అభాగ్యులు ఆసుదారులు కారుస్తూ ఆత్మహత్యలను ముద్దు పెట్టుకుంటుంటే, ఇన్నాళ్ళు భూదేవతంతా ఒప్పుక వహించింది చాలు, సముద్రమంతా శాంతి మంత్రం వల్లించింది చాలు. ఇన్నాళ్ళు భూదేవతంతా ఒప్పుక వహించింది చాలు, సముద్రమంతా శాంతి మంత్రం వల్లించింది చాలు. ఇక మీరు సునామీలా విరుచుకుపడాలి, భూకంపాలై దద్దరిల్లాలి, పెను తుఫాన్లై గర్జించాలి. ఇక మీరు సునామీలా విరుచుకుపడాలి, భూకంపాలై దద్దరిల్లాలి, పెను తుఫాన్లై గర్జించాలి. బలిసిన అంబోతుల మెడలు వంచి కామంతో కొవ్వెక్కిన మేకపోతులను బలిపీఠం ఎక్కేయాల్సిందే, మహిషాసుర మర్దనం జరపాల్సిందే. బలిసిన అంబోతుల మెడలు వంచి కామంతో కొవ్వెక్కిన మేకపోతులను బలిపీఠం ఎక్కియాల్సిందే, మహిషాసుర మర్దనం జరపాల్సిందే. అప్పుడే బతుకమ్మ పూల పెదవులపై చిరునవ్వులు హసిస్తాయి. అప్పుడే బతుకమ్మ పూల పెదవులపై చిరునవ్వులు హసిస్తాయి. రేపటి పురిటి బిడ్డల వెన్నెల కాంతులు వికసిస్తాయి. రేపటి పురిటి బిడ్డల వెన్నెల కాంతులు వికసిస్తాయి. ఈ కవిత హత్రాస్, నిర్భయ, దిశ లాంటి బాధిత ఆడబిడ్డలకు అంకితం. జై హింద్. తెలుగువారి ఆత్మీయ వారధి అని చెప్పే కొండా రవీందర్ గారు తన సాహిత్య అభిలాష మేరకు శ్రీ గారిని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చాలా ఇష్టపడతారని చెప్పారు. అట్లాగే గత 4 దశాబ్దాలుగా చదువుతూ రాస్తూ ఉన్నారు. ఆయన రాసినటువంటి కవితల్ని మనం విన్నాం. తన స్వీయ గొంతుకతో తను రాసిన కవితల్ని అక్షరాల శ్రోతల కోసం, టోరీ శ్రోతల కోసం ప్రత్యేకించి మనకు అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నీకు మంచి కవితలు భవిష్యత్తులో రాయాలని ఆయన నుంచి ఆశిస్తున్నామని చెప్పుకుంటూ, ఇవాళ ఈ కవి సమయం కార్యక్రమంలో కొండా రవీంద్ర గారి కవితా ప్రస్థానాన్ని మనం ఇక్కడికి ముగించుకుంటూ, ఇవాళ అక్షరాక్షర కార్యక్రమంలో మరో సెగ్మెంట్లోకి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ చివరి సెగ్మెంట్లో మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా సినిమాకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక అర్థవంతమైన సినిమా, ఒక మీనింగ్ఫుల్ సినిమా, ఒక ఆర్ట్ సినిమా, ఒక ప్యారలల్ సినిమా, ఇట్లా ఏ పేరునైనా చెప్పుకోవచ్చు. ఏ పేరుని చెప్పుకున్నా ఒక మంచి సినిమాని, అంటే నిజానికి సినిమాని విభజించాల్సి వచ్చినప్పుడు ఈ ఆర్ట్ సినిమా, ప్యారలల్ సినిమా లాంటి అనేక మాటలు వాడుతున్నప్పటికీ, గత 4-5 దశాబ్దాలుగా ఈ మాటల మీద చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ మాటలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, ప్రధానంగా గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా అనేటువంటి 2 విభజనలు మాత్రమే నేను అంగీకరిస్తాను. వాటిని ఆర్ట్ సినిమాలు అన్నాం, ప్యారలల్ సినిమాలు అన్నాం, మీనింగ్ఫుల్ సినిమాలు అన్నాం, ఇట్లా చాలా పేర్లతో చెప్పుకున్నాం. మరి ఇలాంటి ఈ ప్యారలల్ సినిమా, నేననే గుడ్ సినిమా దేశంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రాగింది, వీటన్నిటి వివరాలు మనం క్రమంగా చూస్తూ వస్తున్నాం. ఈ ప్యారలల్ సినిమాకు సంబంధించిన అనేక అంశాలను మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఆ పరిస్థితిలో కేరళలో మలయాళం సినిమా ఎట్లా ఉంది, మలయాళం సినిమా ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఎక్కడ దాకా సాగింది, నిజానికి భారతదేశ వ్యాప్తంగా బెంగాల్, కేరళ, కర్ణాటక, కొంతమేర మరాఠీ, ఈ సినిమాలు ప్రధానంగా ఒక ప్యారల్, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ప్యారలల్ గా, సమాంతరంగా ఒక అర్థవంతమైన సినిమా, ఒక మంచి సినిమాను గత 5-6 దశాబ్దాలుగా ప్రపంచానికి అందిస్తుంది. భారతీయ సినిమాకి ప్రపంచ సినిమా పటంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని అందించిన ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ బెంగాలీ, మలయాళీ, కన్నడ, కొంతమేరకు మరాఠీ సినిమాలకు సంబంధించినటువంటి ఈ ప్యారలల్ ఫిల్మ్ మేకర్స్ అందించిన కృషి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృషిలో భాగంగా మనం బెంగాల్ నుంచి సదిత్రే, మృణాల్ సేన్, ఇట్లా చాలా పేర్లు చెప్పుకుంటాం. అట్లాగే మరి కేరళకు సంబంధించి వచ్చినప్పుడు, కేరళ భారతదేశంలో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో, సౌత్ ఇండియా జియోగ్రఫికల్ గా
చివరగా ఉన్నటువంటి కేరళ నుంచి ఒక అద్భుతమైన సినిమా ప్రపంచం వచ్చింది. కేరళ నుంచే వ్యాపార ప్రకటనగా కూడా చాలా సినిమాలు వచ్చాయి, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చాయి. చాలా బిజినెస్ పరంగా కూడా ప్రేమ్ నజీర్ లాంటి వాళ్ళు చాలా కమర్షియల్ 500-600 సినిమాలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దానికి సమాంతరంగా మరొక సినిమా అక్కడ పాదుకొల్పబడింది, నెలకొల్పబడింది. కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ముందుకు సాగుతూనే ఉంది. వాస్తవాన్ని చెమ్మీన్ నుంచి మొదలు పెడితే అదుర్ గోపాలకృష్ణన్, అరవిందన్, జాన్ అబ్రహం, వాట్ నాట్, ఎంతమంది ఎన్ని సినిమాలు తీశారో. అసలు ఆ సినిమా ప్రపంచానికి ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఎట్లా కేరళ అందించిందో ఒకసారి మనం ఒక అవలోకనంలో చూద్దాం. అక్కడ ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన, ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి విషయం ఏంటంటే, వ్యాపార సినిమాల్లో, మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ప్రధాన భూమికలు వహించి హీరోలుగా ఒక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తున్నటువంటి మోహన్ లాల్ లాంటి వాళ్ళు, మమ్ముట్టి లాంటి వాళ్ళు ఈ ప్యారలల్ సినిమాకి ఊపిరిగా నిలబడ్డారు. ఈ ప్యారలల్ సినిమాలో ప్రధానమైన భూమికల్ని పోషించి తాము అవార్డు గెలుచుకున్నారు. ఆ సినిమాలకి ఇతోధికంగా తమ సేవలను అందించారు. ఈ రెండు వైవిధ్యాలు కలిగినటువంటి కేరళ సినిమాల్లో, అర్థవంతమైన సినిమాల్లో కేరళ ప్రోలు గురించి, మలయాళీ సినిమా ప్రస్థానాన్ని గురించి ఒక అవలోకనం లాగా మనం ఇప్పుడు 4 మాటలు మాట్లాడుకుందాం. ఆ మాటలు వింటూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. ఇప్పుడు అర్థవంతమైన సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కేరళ మలయాళ సినిమా ఒక అవలోకనం కార్యక్రమాన్ని విందాం. ఇప్పుడు వింటూ ఉందాం. మీకు నేను కొంతమేరకి కొంతసేపు ఆ మలయాళ సినిమాకి సంబంధించిన లోతుపాతులు, ఆ మలయాళ సినిమా చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా మీతో పంచుకుంటాను. విందామండి. మలయాళంలో కొత్త తరం దర్శకులు, సరికొత్త తరం సినిమా 1990ల తర్వాత ఎప్పుడైతే దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి భారతీయ సినిమా రంగంలో ఊహించని రీతిలో మార్పులు మొదలయ్యాయి. దానికి తోడు వివిధ దేశాల ఉపగ్రహ ఛానళ్ల ప్రసారాలు మొదలు కావడంతో ఉప్పెనలా డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, హై స్పీడ్ ఇంటర్నెట్ చేరువ కావడం తదితర అనేక కారణాలతో అప్పటిదాకా ఉన్న సినిమా నిర్మాణ రీతులు పూర్తిగా మార్పులకు లోనయ్యని చెప్పుకోవచ్చు. మరోపక్క కుటుంబాలు సమిష్టితనాన్ని కోల్పోయి ఉపగ్రహ కుటుంబ వ్యవస్థ రావడం చకచక జరిగిపోయాయి. ఇట్లా మొత్తంగా గత 2.5-3 దశాబ్దాలుగా మొత్తం భారతీయ సామాజిక స్థితి మారిపోయింది. దాని ప్రభావం సమస్త మానవ సృజనలపైన, ముఖ్యంగా సినిమా పైన అంతంగా పడిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మలయాళీ సినిమాను పరిశీలిస్తే ఇప్పుడు కొత్త తరం దర్శకులు సరికొత్త సినిమా రూపొందడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ మార్పు నిర్మాణ నైపుణ్యాల విషయాలతో పాటు ఇతివృత్తాల పరంగా కూడా జరుగుతున్నది. కేరళలో సినిమా పెద్ద మార్పునే తీసుకొచ్చింది. ఆల్ఫోన్స్ పుత్రేస్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమం మలయాళీ సినిమా రంగంలో విజయవంతమైన కొత్త తరం సినిమాకు పాదులు వేసింది. ఈ ప్రేమ కథాత్మకమైన నవీన్ పాలి, సాయి పల్లవి, మడోన్, సెబాస్టియన్లు నటించిన ఈ సినిమా నిర్మాణ పరంగా కూడా ఒక కొత్త అరవడిని ప్రారంభించింది. సినిమా కేరళ, తమిళనాడులతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమై 60 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్తారు. లీజిస్ జోస్ తీసిన ఫ్రైడే, ఒకరోజు అనేక కథలు అన్న నిర్మాణ ఒరవడిని చేపట్టిన థ్రిల్లర్ డ్రామా, అట్లాగే షాహద్ ఫసీల్, ఆస్ అగస్టిన్ లో ప్రధాన భూమికలు పోషించిన ఫ్రైడే విలక్షణమైన సినిమా నరేటివ్ ను కలిగి ఉంది. తర్వాత ఆల్ఫోన్స్ పుత్రిస్ తీసిన నీరం బ్లాక్ కామెడీ థ్రిల్లర్. తమిళ, మలయాళీ భాషల్లో ఏకకాలంగా నిర్మించబడిన ఈ సినిమా తర్వాత తెలుగులో రన్ గా అనువాదమైంది. ఇక లిజో జోస్ తీసిన సిటీ ఆఫ్ గాడ్, డబుల్ బ్యారెల్ కూడా మంచి స్టైలైజ్డ్ సినిమాలుగా, కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వాటిలో ఆధునికతను సంతరించుకున్న స్త్రీ పాత్రలు, ప్రేమ గురించి, సెక్స్ గురించి మాట్లాడడానికి మొహమాటాలు లేని తనం, అంతా ఓపెన్నెస్ అన్నట్టుగా కనిపించే విధానాన్ని మనం స్పష్టంగా చూస్తాం. అయితే స్త్రీ పాత్రల విషయంలో వారి వ్యక్తిత్వ ఆవిష్కరణ కంటే అత్యాధునికత వీటిలో ముఖ్యమైపోయి కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి.
ఇంకా సుదేవన్ సిఆర్ నంబర్ 89, సమీర్ తాహిర్, చప్పా ఖురేష్, లాల్ జోస్, డైమండ్ నెక్లెస్, అన్వర్ రషీ, ఉస్తాద్ హోటల్, విజయ్ ప్రకాష్, బ్యూటిఫుల్, రాజేష్ పిల్లై, ట్రాఫిక్ లాంటి దర్శకులు చర్చనీయాంశమైన సినిమాలు రూపొందించారు. ఇక జీతూ జోసెఫ్ రూపొందించిన దృశ్యం లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా తెలుగుతో సహా తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ అయి విజయం సాధించింది. మలయాళంలో కొత్త తరం సినిమాలతో పాటు కొత్త తరం నటీనటులు కూడా వెలుగు చూస్తున్నారు. ఫాజిల్, నెవిస్ పాలి, జయసూర్య, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ లాంటి నటులు ముందుకు వచ్చారు. ఇట్లా కొత్త తరం నిర్మిస్తున్న న్యూ జనరేషన్ సినిమాలతో పాటు మలయాళీ సినిమా కొత్త పుంతల్ని తొక్కుతున్నదని చెప్పుకోవాలి. ఇలాంటి కొత్త తరం సినిమాలు మలయాళీ సినిమా రంగంలో ఆది నుంచి ఉన్న విలక్షణతను ఆవిష్కరిస్తున్నాయని చెప్పాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది మాట్లాడే మలయాళీ భాష, వారి కళాత్మక సృజన చాలా విలక్షణమైంది. అది సాహిత్యమైన, సినిమా అయినా వాస్తవికత ఒకవైపు, వ్యాపారాత్మకత మరోవైపు సమాంతరంగా సాగుతూనే ఉంటాయి. అన్ని భారతీయ రాష్ట్రాల్లో కన్నా కేరళ సృజన విషయంలో తన విలక్షణతను మొదటి నుంచి చాటుకుంటూనే ఉంది. సినిమా విషయానికి వచ్చినప్పుడు తూర్పున ఉన్న బెంగాల్కు సమాంతరంగా అర్థవంతమైన సినిమాలను ఆవిష్కరించడంలో అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది కేరళ. 1928లో జేసీ డానియల్ నిర్మించిన మొట్టమొదటి మూకీ సినిమా విగత కుమారన్ తో మొదలైన మలయాళీ సినిమా ప్రస్థానం 1938లో ఎస్ నోఠాని నిర్మించిన బాలంతో టాకీ సినిమా యుగం ప్రారంభమైంది. అక్కడ బాలన్ నిర్మాతలు కేరళేతరులు కాగా కేరళ వాసి నిర్మించిన మొట్టమొదటి సినిమాగా ప్రహ్లాద్ చెప్పుకోవచ్చు. నిజానికి అన్ని దక్షిణ భారత సినిమా రంగాల్లాగే మద్రాస్ కేంద్రంగానే మలయాళీ సినిమా కూడా ప్రారంభమైంది. పి సుబ్రహ్మణ్యం కేంద్రంలో స్థాపించిన మెరీల్యాండ్ స్టూడియోతో మలయాళీ సినిమా రంగం గొప్ప మలుపు తిరిగిందని చెప్పాలి. ఆ తర్వాత క్రమంగా కేరళలో చిత్రసీమ ఎదుగుదల మొదలైంది. అక్కడ మొదటి నుంచి వాస్తవవాద సినిమాలు ఒకవైపు, పూర్తి ప్రధాన సవంతి సినిమా మరోవైపు నిర్మాణమవుతూ వచ్చాయి. రాము కరియత్, చెమ్మిల్ లాంటి సినిమాలతో జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తే ప్రేమ్ నజీర్ లాంటి స్టార్లు వ్యాపార సినిమా రంగాన్ని ఏలారు. మరోపక్క ఆమె మధురరాత్రులు లాంటి సినిమాలు కూడా వచ్చాయి. 1960లో అనేక సాహితీ విలువలున్న కథలు, నవలలు కేరళలో మంచి సినిమాలుగా రూపొందాయి. శివశంకర్ పిల్లై, ఎండి బషీర్, పరప్పురం, ఎంటి వాసుదేవన్ నాయర్ లాంటి వాళ్ళు రాసిన రచనలు ఎన్నో సినిమాలుగా రూపాంతరీకరణ చెందాయి. 1965లో రాము కరియత్ తన చెమ్మీస్తో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుని మలయాళీ సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఆ తర్వాత భాస్కరన్ ఇరుతుంటే ఆత్మవు, విన్సెంట్ తులాభారం సినిమాలు జాతీయ గుర్తింపును అందుకున్నాయి. 1972లో అదూర్ గోపాలకృష్ణన్ శకం మొదలైంది. కేరళలో చిత్రలేఖ ఫిల్మ్ కోఆపరేటివ్ స్థాపించి అదూర్ నిర్మించిన స్వయంవరం మొత్తం దేశంలోనూ తన కొత్త ఒరవడిని ఆరంభించిందని చెప్పుకోవాలి. తర్వాత ప్రఖ్యాత రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ తన నిర్మాల్యంతో అదూర్ గోపాలకృష్ణన్ ప్రారంభించిన ఆ ఒరవడికి కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఆ ఒరవడిని కేరళలో వాస్తవిక ప్రాంతీయ సృజనాత్మక సినిమాగా మనం చెప్పుకోవచ్చు. అదే రీతిలో అరవిందన్, కేజీ జార్జ్, మోహనన్, పద్మరాజన్, భరతన్ మొదలైన వాళ్ళు తమ సినిమాలతో కేరళలోని మలయాళీ సినిమాకి చాలా బలం తీసుకొచ్చారు. అరవిందన్ నిర్మించిన కాంచనశీత, చిదంబరం, ఎస్తప్పన్, అదూర్ నిర్మించిన ఎల్పత్తాయం, ముఖాముఖం, షాజీ కరుణ్ తీసిన పిరవి తదితర అనేక సినిమాలు అర్థవంతమైన కళాత్మక సినిమా ప్రపంచంలో గొప్ప సినిమాలుగా నిలిచాయి. మలయాళీ సినిమా అంటే ఒక ప్రత్యేకమైన సంతకం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సినిమాలుగా నిలిచాయి. మరోవైపు ఒడిస్సా ఉద్యమంతో జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి ఊరూరా తిరిగి మంచి సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులు ఇచ్చిన చందాలతో అమ్మ అరియల్ లాంటి గొప్ప సినిమాలు తీశారు. జాన్ అబ్రహం ప్రారంభించిన ఆ ఒడిస్సా మూవ్మెంట్ నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఒక విలక్షణమైన ఉద్యమంగా చెప్పుకోవాలి. అట్లా జాన్ అబ్రహం
అగ్రహారతల్ కచిదై, అమ్మ అరియన్, చెరి చింటే క్రూర కృత్యంగల్ లాంటి అనేక సినిమాలు రూపొందించారు. ఆయన తీసిన అమ్మ అరియన్ జాతీయ స్థాయిలో చాలా ఉత్తమ సినిమాగా, చాలా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ ఉద్యమాన్ని ఆయన చాలా రోజులు కొనసాగించారు. అర్ధాంతరంగా జాన్ మరణం ఆ ఉద్యమం మీద దెబ్బతీసిందని చెప్పాలి. అట్లా సమాంతర సినిమాతో పాటు కేరళలో ప్రధాన సమంతి సినిమా కూడా సుపరిచిత నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి నటులతో స్టార్డమ్ కూడా కొనసాగింది. అయితే కేరళ ఉన్న ప్రత్యేకం ఏంటంటే మోహన్ లాల్, మమ్ముట్టిలు అటు ప్రధాన సమంతి సినిమాలతో పాటు ఇటు సమాంతర సినిమాల్లో కూడా విరివిగా నటించి ఎన్నో జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆ ఒరవడి మిగతా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కొరబడిందని చెప్పుకోవాలి. ఇట్లా విభిన్న నిర్మాణ రీతులు, భిన్న ఇతివృత్తాలతో కళాత్మకత ఒకవైపు, కాసుల సినిమా ఒకవైపు కేరళలో విలసిల్లుతున్నది. అది ఏది ఎట్లా ఉన్నా భారతీయ సినిమా రంగంలో మలయాళీ సినిమా ప్రాంతీయమై విలక్షణతను చాటుకుంటున్నది. ఆధునిక న్యూ జనరేషన్ కాలంలో కొత్త తరం సినిమాకు మలయాళీ సినిమా వేదిక అవుతున్నది. మలయాళీ సినిమా నిజానికి అటు సాహిత్య రంగంలోనూ ఇటు సినిమా కూడా ఒక గొప్పనైనటువంటి ఒరవడికి వేదికగా మనం చెప్పుకోవాలి. మంచి సినిమాకి, అర్థవంతమైన సినిమాకి ప్రపంచం అంతా కూడా భారతదేశంలో కేరళ వైపే చూస్తున్నది మాత్రం సంపూర్ణమైన సత్యం. కేరళ మరెన్నో సృజనాత్మకమైనటువంటి విషయాల్లో ముందుకెళ్తుందని తెలుగువారి ఆత్మీయ వారధి భారతీయ సినిమా రంగ చరిత్రలో చూసినప్పుడు భారతీయ సినిమాలో ఒక మనిషితనాన్ని, ఒక మానవీయ విలువల్ని, కుటుంబ సంబంధాలని, ఒక సామాజిక లేయర్స్ గా ఉన్నటువంటి పొరలుగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల్ని చాలా హృదయంగా, కళాత్మకంగా తీసినటువంటి సినిమా రంగం మలయాళీ సినిమా రంగం. బెంగాల్తో సమాంతరంగా కూడా మలయాళీ సినిమా నడుస్తూ వచ్చింది. భిన్నమైనటువంటి గొంతుతో అనేక మంది ఫిల్మ్ మేకర్స్ భిన్నమైనటువంటి సభలో మంచి సినిమాని తీశారు. ఇప్పుడు ఇటీవలి కాలంలో, ఇందాక చెప్పినట్టుగా ఇటీవలి కాలంలో కూడా కొత్త జనరేషన్ కూడా సరికొత్త సినిమాని ఆవిష్కరిస్తున్నది. అట్లా మలయాళీ సినిమాకు సంబంధించిన విషయాన్ని మీతో పంచుకునే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ అండి. ఈ రకంగా ఇవాళ అక్షరాంతర కార్యక్రమాన్ని ఇంతటితో ముగించబోతున్నాం. ఇవాళ తమ కవితల్ని వినిపించి, తమ కవితను తమ స్వీయ గొంతుకు ద్వారా లేదా నా ద్వారా వినిపించే అవకాశం కలిగించినటువంటి కవులందరికీ, మలయాళీ రచయితలందరికీ, అట్లాగే మలయాళీ సినిమా డైరెక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. గుడ్ నైట్. శుభ ఖైర్. బాయ్.